నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కుంభకోణంలో కల్వకుంట్ల కవితకు ఈరోజు ఆమె మధ్యంతరమైనటువంటి బెయిల్ పిటిషన్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. ఆ సంబంధించినటువంటి విచారణ ఈరోజు జరిగినటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవితకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి ఈడీ అధికారులు కోర్టుకు తెలిపినటువంటి సందర్భం. ఒకవేళ కనుక కల్వకుంట్ల కవితకు కనుక బెయిల్ ఇచ్చినట్టయితుంటే బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆమె పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, అంతేకాకుండా తన యొక్క తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి, అన్నేమో మంత్రిగా ఉన్నాడు. ఒకవేళ వాళ్ళు బయటకు వచ్చినట్టయితుంటే దొరికినటువంటి సాక్ష్యాలని అప్రూవర్గా మారినటువంటి వ్యక్తులను ప్రభావితం చేసేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి కోర్టుకు ఈడీ తరపున లాయర్ చెప్పినటువంటి అంశాన్ని కూడా చూసుకోవచ్చు. ఒక పక్కన తనకి మధ్యంతర బెయిల్ కావాలి, తన చిన్న కొడుకు యొక్క ఎగ్జామ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో తల్లిగా నేను తన బాధ్యతలను చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నాకు ఇమ్మీడియట్లీగా బెయిల్ కావాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత కోరుకోవడం జరిగింది. కానీ కల్వకుంట్ల కవితను మరి ఎట్టి పరిస్థితుల్లో బయటికి వదిలిపెట్టొద్దు అనేది ఈడీ వాదన. ఈ రెండు రకాల వాదనల పైన ఒక పక్కన ప్రభుత్వం నుంచే, ఒక పక్కనేమో ఈడీ తరపునేమో జోయ హుసేన్ వాదనలు వినిపిస్తే, మరో పక్కన కల్వకుంట్ల కవితకు మరి సీనియర్ అడ్వకేట్ అయినటువంటి అభిషేక్ మను సింఘ్వి ఆమె తరపున అడ్వకేటు వాదించడం జరిగింది. ఒక పక్కన చాలా గరంగరంగా వాదనలు జరిగినటువంటి పరిస్థితి రౌస్ అవెన్యూ కోర్టులో. ఒక పక్కన బెయిల్ కావాలనేమో కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్ వాదిస్తూ ఉంటే, బెయిల్ ఇచ్చినట్టయితుంటే పరిస్థితులు తారుమారైతాయి. ఇన్ని రోజుల నుండి ఈ యొక్క లిక్కర్ స్కామ్లో వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి చేతులు మారినటువంటి అంశం రేపు ఒకవేళ కనుక ఆమెకు బెయిల్ ఇచ్చినట్టయితుంటే వీటన్నిటి కూడా సాక్ష్యాలన్నిటి కూడా తారుమారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మేము ఇన్ని రోజులు చేసినటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఫెయిల్ అవుతుందని చెప్పేసి ఈడీ సంబంధించినటువంటి న్యాయవాది చెప్పినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. కల్వకుంట్ల కవితకు ఇప్పుడు ఇచ్చేటువంటి బెయిల్ ఏదైతే ఉందో, బెయిల్ పైన ఆమె అప్లై చేసుకోవడం జరిగిందో, ఇప్పుడైతే మీకు బెయిల్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉండదని చెప్పేసి ఈ యొక్క సంబంధించినటువంటి ఏదైతే తీర్పు ఉంటుందో ఈ తీర్పును రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి. ఈ రిజర్వ్ని ఈ నెల 8వ తేదీన ఉదయం 10 గంటలకి మరి మరోసారి కోర్టు ఆ తీర్పును రిజర్వ్ చేసింది. ఆ రోజే ప్రకటించేటువంటి ఆస్కారం ఉంటుంది. కల్వకుంట్ల కవితకు బెయిల్, మధ్యంతర బెయిల్ ఉంటుందా లేదన్నటువంటిది మరి ఈ నెల 8వ తేదీన ఆ మధ్యంతర బెయిల్ పైన ఉంటే, ఈ రెగ్యులర్కు సంబంధించినటువంటి బెయిల్ ఏదైతే ఉంటుందో ఈ నెల 20వ తేదీన రెగ్యులర్ బెయిల్కు సంబంధించినటువంటి దానిపైన విచారణ ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి నెలకొన్నది. కల్వకుంట్ల కవిత చేసినటువంటి లిక్కర్ కుంభకోణంలో చాలా మంది బలైపోయినలు, చాలా మంది కూడా ఈ కేసులో ఇరుక్కుపోవడం జరిగింది. చాలా మంది కేసులు కూడా అనుభవించినటువంటి పరిస్థితి, చాలా మంది తీహార్ జైల్లోనే మరి వాళ్ళు మగ్గుతున్నటువంటి పరిస్థితి, ఎట్లాంటి బెయిల్ కూడా రానటువంటి నేపథ్యం కూడా ఉన్నది. ఒక పక్కన కల్వకుంట్ల కవిత బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఏదో అయితే ఇండో స్పిరిట్ అన్నటువంటి సంస్థ సమీర్ మహేంద్రు దానికి ఎండిగా ఉన్నాడు. అదే సంబంధించినటువంటి ఇండో స్పిరిట్లో కల్వకుంట్ల కవితకు లాభాల వాటా 33% వాటా ఉన్నదట ఇండో స్పిరిట్లో. ఒకవేళ కనుక ఈ ఇండో స్పిరిట్లో సంబంధించినటువంటి 33% వాటా, అంతేకాకుండా కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే అప్రూవల్గా మారిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అప్రూవల్గా మారిపోయినటువంటి బుచ్చిబాబు, ఆమెకు పర్సనల్ ఆడిటర్గా పనిచేసినటువంటి బుచ్చిబాబు, బినామీగా పనిచేసినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై, మళ్ళీ పక్కన అరబిందో ఫార్మసీ చైర్మన్ ఎవరైతే శరత్ చంద్రారెడ్డి, ఇంకొక పక్కన మాగుంట రాఘవ, వీళ్ళంతా ఆల్రెడీ అప్రూవర్గా మారిపోయి కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఈ సంబంధించినటువంటి అంశంలో మెయిన్ అయినటువంటి ఒక కీలకమైనటువంటి కింగ్ పిన్గా కల్వకుంట్ల కవిత ఉందన్నటువంటి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అయితే కల్వకుంట్ల కవిత బయట ఉన్నటువంటి సందర్భంలో ఈ ఎవరైతే అప్రూవర్లుగా మారిపోయి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు ఉన్నటువంటి బుచ్చిబాబే కావచ్చు, రాఘవే కావచ్చు, శరత్ చంద్రారెడ్డి కావచ్చు, అరుణ్ రామచంద్ర పిల్లై కావచ్చు, వీళ్ళను కల్వకుంట్ల కవిత బెదిరించేటువంటి ప్రయత్నం చేసింది అన్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశాన్ని అక్కడ కోర్టు ముంగట చెప్పడం జరిగింది. ఇది కూడా నేరుగా ఎవరైతే భానుప్రియ మీనా ఎవరైతే ఉన్నారో కల్వకుంట్ల కవితను పోయిన నెల 15వ తేదీన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకువెళ్ళినటువంటి ఈడీ జాయింట్ డైరెక్టర్ ఎవరైతే భానుప్రియ మీనా ఉందో ఆ భానుప్రియ అక్కడ కోర్టుకు విన్నవించినటువంటి పరిస్థితి. ఇప్పుడే ఇట్లా ఉంటే ఇప్పుడు జరిగినటువంటి విచారణ, మరో పక్కన పోలీస్ కస్టడీ, ఈడీ కస్టడీ, మరో పక్కన జ్యుడిషియల్ రిమాండ్, వీటన్నిటి కూడా అర్థం లేకుండా పోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వొద్దు అని చెప్పేసి ఈ సంబంధించినటువంటి దానిపైన మరి వాదనలు జోరుగా కొనసాగినాయి. దాంట్లో భాగంగా 8వ తారీఖున ఆ సంబంధించినటువంటి తీర్పు అయితే రిజర్వ్ చేయడం జరిగింది. కల్వకుంట్ల కవిత ఈఎఫ్ సంబంధించినటువంటి ఫోన్లలో దరిదాపుగా ఫోన్లకు సంబంధించినటువంటి అంశంలో కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యవహారం ఏంటిదంటే, ఈ ఫోన్లు 9 ఫోన్లు మొదలు ఆల్రెడీ ఈడీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో
ఫోరెనిక్స్ ల్యాబ్కు ఈ సంబంధించినటువంటి ఫోన్లను కూడా పంపించడం జరిగింది. ఈ ఫోన్లలో ఉన్నటువంటి డాటాను రికవర్ చేసేటువంటి ప్రయత్నం ఈడీ చేయడం జరిగింది. దాంట్లో 4-5 ఫోన్లలో మొత్తం పూర్తిగా ధ్వంసం చేసింది. కొన్ని ఫోన్లలో ఉన్నటువంటి డేటాని పూర్తిగా రిమూవ్ చేసింది అనేది ఒక వాదన, ఈడీ వాదన. ఒకవేళ ఈమె బయటికి వెళ్తే మాత్రం ఇంకా ఉన్నటువంటి పూర్తి ఆధారాలు కూడా మాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి అంశంలో ఆమెకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి అవే కావచ్చు, ఐటీ సంబంధించినటువంటి అంశాలే కావచ్చు, బ్యాంకు ఖాతాలకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా ఆమె మాకు సమర్పించట్లేదు, మాకు ఇవ్వట్లేదు, ఆమె ఎక్కడ కూడా చెప్పట్లేదు అని చెప్పేసి మరి ఈడీ సంబంధించినటువంటి వాళ్ళు కోర్టుకు తెలిపినటువంటి నేపథ్యంలో ఆమె ఒకవేళ కనుక ఇప్పుడే విచారణకు సహకరించట్లేదు, రేపు ఆమె కనుక బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ సాక్ష్యాలను తారుమారు చేస్తుందని చెప్పేసి ఈడీ తరపున లాయర్ జోయబ్ హుస్సేన్ కూడా అక్కడ ఉన్నటువంటి కోర్టుకు తెలిపినటువంటి పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. కల్వకుంట్ల కవిత చేసినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉంటుందో ఈ కుంభకోణంలో కీలకమైనటువంటి పాత్రధారి సూత్రధారి కల్వకుంట్ల కవిత అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఈడీ అధికారులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా 15వ తారీఖున కల్వకుంట్ల కవిత మరి అరెస్ట్ అయింది. ఈడీ అధికారులు ఇక్కడి నుంచి తీసుకొని పోవడం జరిగింది. తీసుకుపోయిన తర్వాత ఆమెను ఈడీ కోర్టు ముంగడ ప్రవేశపెట్టి ఈడీ ఒక వారం రోజుల పాటు 10 రోజుల పాటు కూడా వాళ్ళ కస్టడీలో ఉంచుకోవడం జరిగింది. దాని తర్వాత ఆమె జ్యుడిషియల్ రిమాండ్కు తీహార్ జైలుకు వెళ్ళినటువంటి నేపథ్యం. ఇప్పుడైతే కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందంటే ఎక్కువగా చెప్తున్నటువంటి అంశం ఏంటిదంటే ఇప్పుడు సంబంధించినటువంటి బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదన్నట్టుగానే ఎక్కువగా నిపుణులు ఇక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఈ సంబంధించినటువంటి దాంట్లో కల్వకుంట్ల కవిత చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఢిల్లీ వేదికగా ఆమె అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేసింది. ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు కలిపి మరి 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులకు గండి కొట్టేటువంటి ప్రయత్నం చేసిందన్నటువంటి ఆరోపణలు బలంగా వినబడతా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి మరి కోర్టుకు తెలిపినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందంటే రానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిసోడియా ఎవరైతే ఉన్నారో మనీష్ సిసోడియాకు ఇప్పటికైతే ఆల్రెడీ బెయిల్ రావట్లేదు. చాలా దరిదాపుగా 25 సార్లు కూడా ఆయన బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆమెకు బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. చాలా సార్లు కూడా బెయిల్ కోసం అప్లై చేసుకొని మరి వెనుదిరిగినటువంటి పరిస్థితి నెలకొన్నది. కాబట్టి కల్వకుంట్ల కవిత దీంట్లో సంబంధించినటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నది. దాంట్లో ఉన్నటువంటి ఫోన్లో ఉన్నటువంటి డాటాను పూర్తి స్థాయిలో రిమూవ్ చేయడం కాక ఆమె సంబంధించినటువంటి ఆధారాలు కూడా కీలకమైనటువంటి ఆధారాలు కూడా మేము సంపాదించడం జరిగింది. ఆమె ఎవరెవరితోటి ఫోన్లో మాట్లాడింది, ఎవరెవరితోటి ఫోన్ చాటింగ్ చేయడం జరిగింది, ఈ లిక్కర్ కుంభకోణంలో ఈమె చెప్పినటువంటి వాళ్లకు ఎక్కడెక్కడ డబ్బులు ముట్టాయి అన్నటువంటి పూర్తి ఆధారాలను ఈడీ సేకరించడంతో పాటు మరొక పక్కన ఇంకా కీలకమైనటువంటి ఆధారాలు బిజినెస్కు సంబంధించినటువంటి పెట్టుబడులే కావచ్చు, ఈమె బ్యాంకుకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్సే కావచ్చు, వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇంకా సమాచారం రావాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ కీలక దశలో ఉంది కేసు. కాబట్టి కల్వకుంట్ల కవితను బయటికి పంపించినట్లయితే ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ఈ కుంభకోణంలో చాలా మందిని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి అప్రూవల్ గా మారిపోయి అందరూ కూడా కల్వకుంట్ల కవిత పేరే చెప్తా ఉన్నారు. ఈమె సంబంధించినటువంటి అంశంలో ఒక పక్కన కింగ్ పిన్ గా ఈమె ఉంటే రెండో దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నారన్నటువంటి ఒక అభియోగం మాత్రం ఈడీ ఆల్రెడీ కోర్టుకు చెప్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఏదైతే కల్వకుంట్ల కవిత పెట్టుకున్నటువంటి బెయిల్ పిటిషన్ మధ్యంతరమైనటువంటి బెయిల్ పిటిషన్ తన కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను తన సంరక్షణ చూసుకోవాలన్నటువంటి ఆమె ఏదైతే బెయిల్ పిటిషన్ వేసిందో దాన్ని 8వ తారీఖు రిజర్వ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక కీలకమైనటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఆమె అవినీతిలో కూరుకుపోయినటువంటి ఒక మహిళ ఆమె కొడుకు సంబంధించినటువంటి చదువు విషయంలో ఎట్లాంటి శ్రద్ధ చూపెడుతుందని చెప్పేసి కూడా ఈడీ సంబంధించినటువంటి వాళ్ళు కోర్టుకు చెప్పినటువంటి పరిస్థితి. దీంట్లో కీలకంగా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి భానుప్రియ మీనా కూడా ఈ సంబంధించినటువంటి కేసులో కీలకంగా మొదటి నుంచి కూడా పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా దీంట్లో చాలా కీలకమైనటువంటి ఆధారాలను సేకరించడంలో భానుప్రియ మీనా తెలుసు కదా, భానుప్రియ మీనా ఇక్కడ ఉన్నటువంటి ఈడీ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నది. ఈమె ఏదైతే ఈ కేసులో మొదటి నుంచి కూడా ఉన్నటువంటి వ్యక్తి ఈమెను అరెస్ట్ చేసినటువంటి దశలో మరి కొంత వాగ్వాదం చేసుకున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ తోటి ఆమె వాగ్వాదం చేసి లాస్ట్ డైనమిక్ ఆఫీసర్ భానుప్రియ మీనా ఈ సంబంధించినటువంటి ఈమె ఉంది కదా, ఈమె ఈ యొక్క సంబంధించినటువంటి దాంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కల్వకుంట్ల కవితకు బెయిల్ రాకుండా ఉండాలి. ఈ సంబంధించినటువంటి దాంట్లో కీలకమైనటువంటి
కింగ్ పిన్ అయినటువంటి వ్యక్తి కల్వకుంట్ల కవిత అని చెప్పేసి ఆమె బలంగా నమ్ముతా ఉంది, బలంగా వాదిస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఒక డైనమిక్, ఒక లేడీ సింగంగా ఆమెను పేర్కొంటా ఉన్నారు. ఈమె ఈడికి అన్ని విషయాలు చేరవేరుస్తూ ఉంది. ఆమె అంతేకాకుండా కల్వకుంట్ల కవితను విచారించేటువంటి దశలో ఈమె కీలకంగా పనిచేసిందనేది అయితే మనకు తెలుస్తూ ఉంది. అంతేందుకు ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ను కూడా ఒక రకంగా రఫాడ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఆయనతో ఎంత వాగ్వాదం చేసుకున్నది, నా చెల్లెనే ఎట్లెట్లా అరెస్ట్ చేస్తావు, నీ సంగతి ఏందని చెప్పేసి ఈయన వస్తే అసలు నీ సంగతి ఏంది చెప్పు అసలు అని చెప్పని ఆమె ఎంత అంటే ఆయనతో వాదించినటువంటి వాదనను చూసినట్టు అయితే చాలా నిజంగా కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది భానుప్రియ మీనా. దీంట్లో మరి ఆమె కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ సంబంధించినటువంటి దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ రావద్దు. అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి ఏదైతే ఈ సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి దాంట్లో ఇక కీలకమైనటువంటి ఆధారాలు రేపు మాపు వస్తాయి. అంత ఒక పక్కన అరవింద్ కేజ్రీవాల్ కూడా మాదుపులోనే ఉన్నాడు. అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా వీళ్ళు అందరూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కల్వకుంట్ల కవితను బయటికి వెళ్ళినట్టు అయితే బయటికి పంపించినట్టు అయితే ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడే ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను మాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అప్రూవల్గా మారినటువంటి వ్యక్తులను కూడా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది కల్వకుంట్ల కవిత. కాబట్టి ఇప్పటికిప్పుడు ఆమెను బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి తీసుకురావద్దు, ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి కోర్టుకు ఏదైతే ఈడీ విజ్ఞప్తి చేసిందో, ఈడీ తరపున లాయర్ విజ్ఞప్తి చేసిందో దాన్ని మన్నించి అక్కడ ఉన్నటువంటి ఈడీ 8వ తారీఖు ఈ సంబంధించినటువంటి తీర్పును రిజర్వ్ చేసి మరో పక్కన ఇదైతే రెగ్యులర్ బెయిల్కు సంబంధించినటువంటి అంశం ఈ నెల 20వ తారీఖున మళ్ళీ ఒకసారి కోర్టు ముంగడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన రకరకాలైనటువంటి ఊహాగానాలు రావడం జరిగింది. ఈ రోజు కల్వకుంట్ల కవితకు మధ్యంతర బెయిల్ వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు, ముఖ్యంగా కల్వకుంట్ల తారక రామారావు కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేసినప్పుడు కూడా వాళ్ళ ఆశలు నిరాశలైనాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ యొక్క సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన ఈ నెల 8వ తేదీన అంటే సోమవారం రోజు మళ్ళీ ఒకసారి ఆ తీర్పు రిజర్వ్ చేసినటువంటి నేపథ్యంలో ఉదయం 10:30 గంటలకు దీనిపైన ఒక కీలకమైనటువంటి తీర్పు వెల్లడించేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.